హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఇక్కడనైతే ఇంకా చూస్తున్నారుగా, ముందుగా అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు చాలా విలువైంది అన్నట్టు. ఇదైతే మొన్న బోనాల వీడియో అన్నట్టు కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఎందుకంటే ఎడిటింగ్ చేయడం ఇబ్బంది అన్నట్టు. ఇంకా నేను కూడా వీడియో కూడా ఎక్కువ తీయలేదు, ఎందుకంటే మా బాబు ఉన్నప్పుడైతే వీడియోస్ కొంచెం తక్కువనే అన్నట్టు. అయితే మాకు నియర్ బై ఉంది కాబట్టి కొంచెం ఆయనకి తొందరగా అయిందా అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే వీడియోస్ తీయడం ఆయనకి ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మళ్ళీ ఎక్కువ జనాలు కూడా కనిపించొద్దు, ఎక్కువ జనాలు ఉన్నా కూడా అయిందా అని చెప్పేసి అయితే ఒకటే క్వశ్చన్ వేస్తూనే ఉంటాడు. ఇంకా నేను కూడా సర్లే అని చెప్పేసి అక్కడక్కడ కొంచెం మాత్రమే వీడియో తీసిన, లోపల కూడా తీయలేదు. మళ్ళా పంతులు గారు ఏమన్నా అంటారేమో వీడియో తీస్తే వీడియో కోసం వచ్చినవా లేకపోతే దేనికి వచ్చినావా అని చెప్పేసి అంటారు కావచ్చు అన్న ఫీలింగ్ తోనే అయితే నేను వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయినా. ఇక అలా అని చెప్పి అందరు బోనాలు చేస్తున్నారు, కాకపోతే మేమైతే ఊర్లో చేస్తాం బోనాలు. ఇక్కడ మాత్రం ఎప్పుడు తీయలేదు, ఊర్లోనే తీస్తాం బోనం అనేది. ఇక అక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని కొంచెం కోడి కూడా కొరుపు ముట్టించుకొని కోసుకొని కట్ చేసుకొని ఇంటికి వచ్చినాక వంట కూడా చేసేసిన. ఆ క్లిప్ మాత్రం తీయలేదు, ఎందుకంటే ఇంకా తీయొద్దు అని చెప్పిన కదా వంట వీడియోలో, అందుకనే తీయలేదు అన్నట్టు. ఇక్కడైతే మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే బోనం అయితే తీసిర్రు. అలానే మా కాలనీలో అందరు కూడా తీసిర్రు. అంటే కొంతమంది తీస్తారంట, కొందరు ఊర్లో తీస్తారంట, మరి కొంతమంది తీయరు అంట. కొత్త వాళ్ళు కూడా కొందరు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే మా ఓనర్ ఆంటీ అయితే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది. అంటే రండి మనం వెళ్దాం, బోనంతో పాటు వస్తారు కదా అని చెప్పేసి అన్నది. ఇక అలా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాం. మళ్ళీ నువ్వు వీడియో కూడా బాగా తీస్తావు కదా రా అని చెప్పేసి అన్నది. ఇక వెళ్ళినాం. ఇక్కడ చూడండి, ఇంకా ఒక్కొక్కరు తల ఇంట్లో నుంచి అందరు వస్తూ ఉంటే ఇంకా వెయిట్ అయితే చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ అలానే చప్పులతోనూ వెళ్తాం, అంటే దప్పు చప్పులతోనూ వెళ్తారు అన్నట్టు. ఇక ఊర్లలో ఎలా వెళ్ళామో ఇక్కడ కూడా అట్లనే వెళ్ళాం అన్నట్టు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. నాకైతే ఊర్లో వెళ్ళినట్టే అనిపించింది. అంటే చాలా తక్కువ మంది తీసిర్రు ఇక్కడనైతే బోనము. ఇంకా అక్కడక్కడ ఎవరు సపరేట్ కాలనీలలో సపరేట్గా తీస్తారు అన్నట్టు. మా కాలనీలో అయితే ఇలానే ఇంతే బోనాలు అన్నట్టు. ఇంకా వెళ్తా అంటే తీస్తా అనుకున్నా, కాకపోతే నేను తీయలేకపోయిన వీడియో అయితే. మరి వీడియో అయితే ఇంటి వరకు చూడండి, చూస్తూ ఉండండి. నేనైతే ఈ టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు అయితే మేము ఎప్పుడైనా అక్కడ దగ్గరలో నియర్ బై ఉండడానికైతే వెళ్ళినాం. ఇదైతే ఎప్పుడు రాలేదు, చూసాము. కాకపోతే చాలా చివర్లో ఉంది అన్నట్టు. పీస్ఫుల్గా ఉంది, ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంది అన్నట్టు ఇక్కడ కూడా. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నడుస్తున్నారు మంచిగానే. ఇంకా చాలా దూరమే ఉంది, దగ్గరనే ఉంటుందేమో అనుకున్నాం. వచ్చేసరికి అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే మంచిగా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే తెలుగు సాంగ్స్ పెడదాం అనుకున్నాను, కాకపోతే పెట్టలేకపోయినా. వీళ్ళైతే నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా, ఒకటే వీడియోస్ తీస్తున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి అయితే ధైర్యంగా చెప్పేసిన. ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు కదా, చేసేది వీడియోసే కాబట్టి చెప్పుకోవడంలో తప్పు లేదు. మనం చేసిన పని అందుకే వాళ్ళకి చెప్పేసిన. అలానే ఓకే